రైట్, మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కనెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. పాపిరెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? వినబడుతున్నది, మాట్లాడండి. ఎస్, పాపిరెడ్డి గారు, కేసీఆర్ గారు విచారణకి హాజరయ్యారు. కమిషన్ ముందు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తద్వారా ఆయన ఎటువంటి ఏమీ చేయలేదని ఒక క్లియర్ కట్ వచ్చేసిందని చెప్తున్న బీఆర్ఎస్ రామ్మోహన్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? అదేవిధంగా ప్రభాకర్ రావు గారు ఇది కూడా విచారణ చేయడం జరిగింది. ఎంతవరకు అది ముందుకు వెళుతుందని మీరు భావిస్తున్నారు? ఇక కారిడార్ విషయంలో పారడైజ్ దగ్గర నుంచి శామీర్పేట వరకు ఉన్న భూ వివాద విచారణ గురించి ఏం చెప్తారు ప్లీజ్? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, అందరూ ప్యానల్ మెంబర్స్ అందరు కూడా నమస్కారం. ఒక విషయం ఏంటంటే, ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం దాని ఎంక్వైరీకి అటెండ్ కావడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ కొన్ని ప్రశ్నలు అడిగింది, ప్రశ్నలకు ఆయన దగ్గర ఉన్న సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన సమాధానాలు ఇచ్చినంత మాత్రాన కేసు అయిపోయింది, లేకపోతే కేసీఆర్ చెప్పింది వాస్తవం అని అనుకోవడానికి ఎందుకంటే ఎంక్వైరీ కమిషన్ అన్నది ఫైనల్ కాబట్టి ఈ కేసీఆర్ గారు ఇచ్చిన వివరణ కానీ, సమాచారం కానీ, సమాధానాలు కానీ వాళ్ళు క్రోడీకరించుకుంటారు, అన్ని కూడా మళ్ళీ వెరిఫై చేసుకుంటారు. అవసరమైతే మళ్ళీ పిలిచి కూడా మళ్ళీ అనడానికి అవకాశం ఉండదు. కాబట్టి కేసీఆర్ గారు తప్పు చేసినని అన్నాడు, ఆయన నేను కరెక్ట్ చేసినని చెప్తాడు. అయితే ఇక్కడ విషయాలు ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2023 ఒక 3-4 నెలల ముందే ఈ మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక 5-6 పిల్లర్స్ కుంగిపోవడం జరిగింది. అది ఎందుకు కుంగిపోయింది, ఏం పోయింది అన్నది ఇప్పుడు టీఆర్ఎస్ ఎంత చేస్తున్నది. ఒక పిల్లర్ను కూడా వీళ్ళు రిపేర్ చేసే శక్తి లేదు. ఒక పిల్లర్ 2 పిల్లర్ కాదు, మొత్తం ప్రాజెక్టు విషయం కాబట్టి ఆ ప్రాజెక్టు విషయంలో ఆ సమస్యలు ఏ విధంగా ఉంటే ఏ విధంగా దాన్ని ట్రై చేయాలన్న దాని మీదే ఉంటుంది. కాబట్టి ఈ ఓపెన్ ఛాలెంజింగ్ ఇవాళ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడాడు, ఒక పిల్లర్ కూడా మీకు రిపేర్ చేసే శక్తి కాంగ్రెస్ లేదని. ఇవన్నీ కాదు, నేను ప్రజలతో మాట్లాడుతున్నా. అది 1,40,000 కోట్ల ప్రాజెక్టు, అది ఒక 3-4 ఏళ్ళ పనికి రాకుండా పోయిందంటే అది తీవ్రమైన విషయం. తెలంగాణ ప్రజలకు సంబంధించి అంత పెద్ద మొత్తం వాళ్ళు 20 సంవత్సరాలు ఏమేలు సంవత్సరానికి 11 నుంచి 12,000 కోట్లు కట్టాలి. కాబట్టి ఇది ఆషామాషి విషయం. ఇది కేసీఆర్ సొంత వ్యవహారం కాదు, కాంగ్రెస్ సొంత వ్యవహారం కాదు, ఇది తెలంగాణ ప్రజల వ్యవహారం. కాబట్టి నిజంగా ప్రాజెక్టులో ఏం జరిగింది అనేది వాస్తవాలు రాబట్టి ఈ కమిషన్ ఇంకా చాలాసార్లు కూర్చుంటాల్సి వస్తుంది, చాలా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. అంతిమంగా అది రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఫైనల్ కేసీఆర్ తప్పున్నదా, కేసీఆర్ టీఆర్ఎస్ తప్పున్నదా కానదా, ఇలా రాజకీయాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఫైనల్ గా ఆయన రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే వస్తాయి. కాబట్టి అప్పటి వరకు కూడా మనం ఏం మాట్లాడినా కూడా అది పార్టీజాన్ అంటే కొందరు కేసీఆర్ సపోర్ట్ చేయొచ్చు, కొందరు కాంగ్రెస్ సపోర్ట్ చేయొచ్చు, కానీ వాస్తవాలు నా ఉద్దేశంలో ఒక సిట్టింగ్ తోనే రావు. ఇవాళ కేసీఆర్ చెప్పిన తర్వాత మళ్ళీ కమిషన్ మళ్ళీ రివ్యూ చేసుకుంటుంది, రివ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం అడగాలో జరుగుతుంది. కాబట్టి అక్కడి వరకు మనం వెయిట్ చేయాలి. ఒకటి, ప్రభాకర్ రావు విషయంలో ఈ ఫోన్ ట్యాపింగ్, హలో వినబడుతున్నదా? హలో హలో ప్లీజ్ కంటిన్యూ సార్, వినబడుతుంది, కంటిన్యూ. అయితే ఈ ప్రభాకర్ రావు విషయంలో జరుగుతున్నది ఏంటంటే, ప్రభాకర్ రావు 2 ఏళ్ళు అంటే దాదాపుగా ఎలక్షన్స్ ముందే ఎలక్షన్ రిజల్ట్స్ అయిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ రెడ్ కార్నర్ లుక్అవుట్ ఇచ్చిన తర్వాత విధిలేని పరిస్థితులనే ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావడం జరిగింది. దాన్ని తప్పించుకోవడానికి పాపిరెడ్డి గారు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. కేసీఆర్ విషయంలో కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, తీవ్ర విమర్శలు చేశారు. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచి కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదని ట్విట్టర్లో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం, తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం, తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం అంటూ ఆయన కామెంట్ చేశారు. ఎలా చూడాలి ఈ కామెంట్ని? లక్ష్మీనాథ్ గారు, కేటీఆర్ అంతకన్నా వేరే విధంగా ట్వీట్ చేస్తారని మనం అనుకోవడానికి వీళ్ళే ట్వీట్ చేస్తాడు. అది పక్క రాజకీయం అని ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మేయచ్చు, రేవంత్ రెడ్డి దొంగే కావచ్చు, ఓటుకు నోటు కేసులు రేవంత్ రెడ్డిని
నాట్ వంట నేనే సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి గొప్ప వ్యక్తి, రేవంత్ రెడ్డి గొప్ప ఇష్యూ అది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి కాదు, ఇవాళ హాజరైంది ఎవరు? చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు అదేం జరుగుతుంది? ఎవరు బ్యాగులు మూసినారు, ఎవరు ల్యాండ్లు కబ్జాలు చేసినారు, ఎవరు జరిగింది అన్నది అవన్నీ రాజకీయంగా వాడుకుంటారు. కానీ ఒకటేంటంటే ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలలో విషయం తప్పుదో పట్టించుకోవడం కోసము తెలంగాణ పట్టుకొచ్చుకున్న వెంకటస్వామి గారు కూడా తెలుసు. తెలంగాణ 3 కోట్ల యొక్క త్యాగ పోరాటాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది. లేదు, కాంగ్రెస్ నుంచి కూడా రాలేదు. అది తెలంగాణ ప్రజల యొక్క నిరంతర పోరాటం. దాన్ని ఎవరు క్లెయిమ్ చేసినట్లయితుంది, టీఆర్ఎస్ క్లెయిమ్ చేసి ఎవరు చేసినా తప్పవుతుంది. ఈ ప్రజలలో భాగంగానే టీఆర్ఎస్ ఉన్నది, ప్రజలలో భాగంగానే కాంగ్రెస్ ఉన్నది, ప్రజలలో భాగంగానే అందరు ఉన్నారు కాబట్టి, అందరు కొట్లాడారు కాబట్టి అది వచ్చింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ పట్టుకొచ్చిండు అంటే, ఇప్పుడు రామ్మోహన్ గారిని ఒక విషయం ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ పట్టుకొచ్చిండు, తెలంగాణను ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, అప్పులు చేయొచ్చు, ప్రాజెక్ట్ పాడు కావచ్చు, కూడా ఏం తెలియదు అదే చెప్తే ఇవన్నీ తప్పైతే. రేవంత్ రెడ్డి గొప్ప నేను అంటున్నాను, రేవంత్ రెడ్డి పక్క పెట్టండి. కానీ మీ పరిపాలనలో మీ జరిగిన కాంగ్రెస్ కూడా బాధ్యత వహిస్తుంది. కాంగ్రెస్ తప్పు చేస్తే కాంగ్రెస్ కూడా బాధ్యత వహిస్తుంది. రాబోయే ఎన్నికలలో దానికి మూల్యం కూడా చెల్లిస్తారు వాళ్ళు. కాబట్టి ఇవి కాదు, ఇవి తప్పుదోరని పట్టించే విషయాలు. కాబట్టి అటు ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇటు కాళేశ్వరం కానీ, లేకపోతే జేబీఎస్ నుంచి వెళ్ళి షాంపేరిపేట ఇవన్నీ ఇవి ఎంక్వైరీ ఎంక్వైరీ కమిషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఫైనల్ గా ఏ రిపోర్ట్స్ ఇస్తారు, ఆ రిపోర్ట్ లో ఏ అంశాలు పేర్కొంటారు, వాళ్ళ ఆధారాలు ఏం చూపెడతారు, దాని తర్వాతనే మనం ఏదైనా విషయం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ అప్పటి ఈ రకరకాల ఊహాగానాలు ఎవరు సపోర్ట్ చేసుకునేది వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. కానీ కేసీఆర్ ఇవాళ ఒకరోజు అటెండ్ అయినంత మాత్రాన ఆ కాళేశ్వరం ఎంక్వైరీ కాలేదు. కాళేశ్వరంలో ఇప్పటికి కూడా సమస్యలు అట్లాగే ఉన్నాయి. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి వస్తుందా లేదనేది కూడా ఏ నిపుణుడు కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నీ తీవ్రమైన విషయాలు, వీటికి సమాధానాలను మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. రైట్, పాపిరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం రామ్మోహన్ గారితో మాట్లాడదాం, బండారు రామ్మోహన్ గారితో. రామ్మోహన్ గారు ప్లీజ్, ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఏమంటున్నానంటే, పాపిరెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేసి వారు డిపార్ట్మెంట్ హెడ్ గా ఉంటున్నారు. రేపు పొద్దున అక్కడ ఏదైనా ఫిర్యాదు చేస్తుంది అనుకోండి, ఆ ఫిర్యాదు మీద కట్టలు పట్టుకొని సంకలం పెట్టుకొని రమ్మంటే పోతాడు ఆయన. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ ఉంది, కాయిదాలు అక్కడ ఉందా, కాయిదాలు చూసుకోండి అంటాడు. నేను ఏమంటున్నాను, రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఎట్లా కాగితాలు ఉంటావు, వీళ్ళు పట్టుకొని పోతున్నారంటే ప్రభుత్వం దగ్గర కాగితాలే తీసుకొని పోతున్నారు, లేకపోతే కార్డు తీసుకొని పోతున్నారు. ఆన్లైన్ ప్రభుత్వం ఉంది అంటే తీసుకొని పోతున్నారు. నేను ఒక మాట చెప్తాను, నేను కేసీఆర్ ని సమర్థిస్తలేను, నేను